సికింద్రాబాద్ చిలకలగూడలో యువన్ అనే అబ్బాయిని ఎంత కిరాతకంగా చంపడం మనందరికీ తెలిసిందే. అయితే యువన్ అనే అబ్బాయి చనిపోయిన తర్వాత ఎవరైతే చంపిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది. కానీ కుటుంబ సభ్యుల గోస్ ఎవరు చూస్తారు? ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కాదు, పార్టీలు కాదు, సికింద్రాబాద్ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. అది కాకుండా చంపిన వ్యక్తులు ఆ రోజు ఫుల్ మర్డర్ అనే స్టేటస్లు కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నార్మల్గా ఇంట్లో చనిపోతేనే ఆ బాధ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది. అలాంటిది ఇంట్లో ఒక వ్యక్తిని ఎన్నో కలలు కన్న కొడుకుని కిరాతకంగా చంపితే ఆ బాధ వర్ణనాతీతం. అంతోపాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు వాళ్ళు ఇంకా కూడా ఆ యువన్ చనిపోయిన దాని నుంచి బయటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. యువన్ చనిపోయి ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. ఇవాళ 9 రోజులు అవుతుంది. పోయిన బెస్వారం చనిపోయాడు. ఇవాళ 9 రోజులు. ఇవాళ శుక్రవారం కదా, 9 రోజులు. ఎన్నో కలలు కంటారు, చిన్న కొడుకు పెద్దగా అవుతుంది. అంటే మాకు 6 పిల్లలు, అంటే చిన్నమ్మ తోటకోళ్ళ పిల్లలు. నేనే పెద్దదాన్ని ఇంటికి, అందరికంటే నేనే పెద్దదాన్ని, పెద్దమ్మని. 6 మగ పిల్లలకైనా 5 కొద్దిగా చిన్న చూపు చూసేదాన్ని నేను. నా కొడుకులు అంటే నా కొడుకును నేను అంత ఎక్కువ చూడలే. నా చిన్న కొడుకు చదువుకుంటాడు, మంచిగా ఉంటాడు అని ఆయనకు అన్నీ దాచి పెట్టి మంచిగా పెట్టేదాన్ని. ఆయనకున్న నా మీద అంత ఇష్టం ఉండే. మా పెద్దమ్మ అని నా వెనకాలే ఉండేవాడు. ఎగ్జామ్స్ కానీ నా దగ్గరికి వచ్చాడు. అలా అక్క ఇక్కడ ఉంటుంది, నేను ఆ పక్కన ఉంటాను. అక్కడ ఆయన భోజనం ఇక్కడ స్నానం, అక్కడ స్నానం, భోజనం అక్కడ నడిచిపోయేది. అలాగా ఆయనకి ఇక్కడ స్నానం చేస్తాకి నచ్చేది కాదు. బాత్రూమ్ నల్లలు తిప్పితే నీళ్ళు వస్తాయి కదా అని నా దగ్గరికి వచ్చి, నా దగ్గర ఎగ్జామ్స్కి ఇట్లకి దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళ అన్నయ్యకి వాళ్ళందరూ చెప్పుకొని వెళ్ళేవాడు. ఇక అట్లా అయిపోయిందని ఇంటికి వచ్చాడు, పడుకున్నాడు. ఎగ్జామ్స్ రాసి వచ్చి పడుకున్నాడు. 6ంటికి లేచాడు, కొద్దిగా స్నానం చేశాడు, కొద్దిగా అన్నం తిని అలాగే వెళ్ళి వస్తానమ్మా అన్నాడు. అక్కడికి మ్యాచ్ చూసి వస్తానమ్మా అన్నాడు. అంతే. తొందర రా బిడ్డ అన్న. ఈ పాటికి 9:30 కల్లా నాకు 9 ఏమైంది ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మకి చేశాడు ఫోన్. అమ్మ ఇట్లా చంద్రిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఇట్లా నన్ను ఇట్లా వాళ్ళ అన్నయ్యలు వచ్చి ఇట్లా పక్కకు రమ్మంటున్నారమ్మా అని అన్నాడు. అన్నయ్యలో వాళ్ళ అమ్మకి చెప్పాడు. అమ్మ పక్కకు రమ్మంటున్నాడా అని అన్నాడు. అంతే, ఇక ఒక్క మాటే. ఇక మాకు మా చెల్లి ఫోన్ చేసింది. అక్క ఇట్లా నాని లేడంటే, లేడమ్మో గుడికి వెళ్ళాడు అన్న. ఏమైందంటే, నానిని ఇట్లా అక్కిని ఎవరు తీసుకెళ్ళారంటే, మేము అక్కి అంటాం ముద్దుగా. అక్కిని ఎవరు తీసుకెళ్ళారంటే, ఇక మా అబ్బాయి అప్పుడే వస్తున్నాడు గుడికి వెళ్ళి. మా అబ్బాయి నేను బండి వేసుకొని వెళ్ళాం. ఆ ఫోన్లు ఎవరు చేసినా ఎవరు ఎత్తట్లా. ఫోన్ ఎత్తపోయేకి మేము మాకు అడ్రస్ సరిగ్గా తెలియక అదంతా తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్కి ఎక్కువ. మెయిన్ రోడ్ నాకు కొద్దిగా చీకటి అయితే కొద్దిగా కనబడదు, మనిషిని గుర్తుపట్టలేదు నేను. అసమంటిది నామలగుండకి ఇంకా మేము డబల్ ఎక్కువ నామలగుండ కాడికి వచ్చేవారికి కాలు కనబడుతుంది. ఇట్లా ఆటోలు వేసుకొని పోతున్నారు. ఆటోలు వేసుకొని పోతుంటే అక్కి, అరే నాని అక్కి కాలు కనబడుతున్నారా అన్న వారికి మా అక్కి ఆ బండి బాగా బనాయించి ఆ ఆటోకి పెట్టాడు. ఆటో పెడితే ఆటో అయిన అన్నాడు సైడ్ అన్నాడు. సైడ్ అన్నాడు. మాకు భయం వేసి ఇక మేము లోపలికి, ఆయన ముందు మేము వెనక్కి వెళ్ళాము. గాంధీలోకి తీసుకెళ్ళి మమ్మల్ని బయట పెట్టారు. బయట పెట్టేసరికి 2 ఫ్రెండ్షిప్లు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్తే బాగానే ఉన్నాడు. ఇక్కడ మనకి చెప్పలేకపోతున్నారు. అప్పుడు చెప్పలేకపోతున్నారు. బాగానే ఉన్నాడు అని అన్నారు. నువ్వు పోలీస్ ఆయన వచ్చి నువ్వు చూస్తావా అమ్మ అన్నాడు. బాగానే ఉన్నాడమ్మా, నువ్వు చూస్తానంటే రా అంటే అప్పటికే అయిపోయింది. లేదా అలాగే పడి ఉన్నాడు. మోషన్స్ అయిపోయింది. నేను ఇట్లా పట్టుకున్న వారికి అంతా నా చేతికి అంటుకుంది. ఆయన అన్నాడమ్మా నువ్వు చెయ్యకూడదమ్మా అని అంటే ఇట్లా ముట్టుకున్నట్టు చేసరికి నా చేతికి అంటుకుంది. ఇక ఆ తల్లికి నేను ఏం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పకంటే నాలో నేను కొట్టుకొని ఏడుస్తున్నాను. ఆ తల్లి తర్వాత వచ్చేసరికి ఏమైందంటే ఆ తల్లి పడిపోయే వరకు నాకు భయం వేసి ఇంకా అందరూ అన్నారు చెప్పకు అంతా నేను దాచుకున్నా. నా కొడుకు వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మ దగ్గరికైనా వెళ్ళినా గేట్ కొట్టినా కొను అమ్మ వాళ్ళు 2 సార్లు 3 సార్లు గేట్ కొట్టినా తీరమ్మా, నువ్వు ఒక్క పిల్ల పెద్దమ్మా అనగానే లేచి తీస్తావు, అమ్మలు పెద్దమ్మా అంటాను నన్ను. అమ్మలు పెద్దమ్మా అనగానే నువ్వు గేటు తీస్తావమ్మా, నీకు అంత ఎందుకమ్మా ఆలాపన అంటే అది పెంచిన ప్రేమ ఆలాపన అనేదాన్ని వచ్చేదాన్ని. ఆయన ఇక నా పక్కన పడుకున్నాడు. పొట్ట మీద చేసి బొగ్గలు గిల్లువాడు, ఈ గిల్లువాడు. ఇప్పుడు ఎవరు గెలుతారు నన్ను, ఎవరు చేస్తారు? నాకు పళ్ళు ఊడిపోయి నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు పళ్ళు ఊడిపోయిన దానివే, రేపు మమ్మల్ని ఏం చూస్తావు అట్లా ఇట్లా అనేవాడు. ఇప్పుడు నన్ను ఎవరు అంటారు, ఎవరు చేస్తారు? నాకు ఎవరు అంత హిమ్మతున్న ఎవరు? నా కూతురు నా కొడుకు ఎవరు నాకు. ఆడంటే నాకు అంతే పడి సచ్చి అంత ఇష్టం. ఇప్పుడు ఆడగట్ట బయటకు వచ్చాడు అనుకో, వాళ్ళ అమ్మ కాదు కదా, వాళ్ళ నాన్న కాదు కదా, నేనే పొడిచేస్తున్నాను. నా కొడుకుని చంపేశాను. నేను అంత కసిగా ఉన్నా.
అంతేనన్న, ఇక నేను ఏం చెప్పలేను. రోజు ఆ టైంకి వెళ్తుండేనా సాయంత్రం ఆ టైం? సాయంకాలం రోజు వెళ్ళండి నాన్న, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడే ఉంటారు. రోజు పోయినాడా సాయంత్రం? అదే రోజు సాయంకాలం వెళ్ళాడు అక్కడికి. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అండ్ ఎవరు రమ్మన్నారో ఆడు ఇక్కడి నుంచి వెళ్ళడం ఎట్లా చూసారో ఆ పాపం పుణ్యం నాకు తెలియదు. ఆడు అక్కడికి వెళ్ళంగానే ఈ కాల్ వచ్చింది అంతే. ఇంకా అదొక్కటే వాళ్ళ అమ్మ కదా, అమ్మ చంద్రకళ వాళ్ళ వాళ్ళు వచ్చారమ్మా పక్కకు రమ్మంటున్నాడు అన్నాడు అంతే. ఇక మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదు, ఆ ఫోన్ మోగుతూనే ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ ఆడి దిగిన ఫోటో పడుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు పడినా కానీ ఎవరు లిఫ్ట్ చేయలే. మేమేం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలంతే. ఆ తల్లికి ఒక న్యాయం చేయాలి. మేము పొద్దుగా లేస్తే పొట్ట తిప్పలకి వెళ్ళాలి. మా చూస్తున్నారు కదా మాకు అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.